యుద్ధ అనివార్య పరిస్థితి. గల్ఫ్ దేశాలు సాధారణంగా యుద్ధానికి పోవు. ఎన్నోసార్లు అటు ఇరాన్ తయారు చేసినటువంటి హౌతీలు, లేదా ఇరాన్ తయారు చేసినటువంటి హెజ్బుల్లా వాళ్ళు, హమాస్ వాళ్ళు దుబాయ్ మీదనో, సౌదీ అరేబియా మీదనో ఇట్లాగా ఆయా దేశాల మీదకి డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. ఆ టైంలో 2 మిస్సైళ్ళు వేసేసి ఊరుకునే వాళ్ళు తప్పించి, ఎందుకంటే యుద్ధం ప్రారంభం అయ్యాక ఇటు నష్టం ఉంటుంది, అటు నష్టం ఉంటుంది. గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే కూర్చుని ఏడుస్తాడు. అంతకు మించి ఏడుపు అయితే తప్పదు ఇద్దరికి కూడా. దానివలన పెట్టుబడులు దెబ్బతింటాయి. గల్ఫ్ దేశాలకు ప్రధానమైన ఆదాయం ఇప్పుడు ఏంటంటే ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వాడకం క్రమంగా ప్రపంచంలో తగ్గుతోంది, ఆల్టర్నేటివ్ సోర్సెస్ వైపుకి వెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు వ్యాపార వాణిజ్యాన్ని పెంచుతున్నారు. సింగపూర్ తరహాలో కన్సల్టెన్సీ దేశాల కిందకి మారాలని చూస్తున్నారు. ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ పన్నులు ఉన్నాయి. పన్నులు లేని దేశాలు గల్ఫ్ దేశాలు. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఎగబడి వస్తున్నారు. ఇప్పుడు అక్కడ పెను విధ్వంసం సృష్టిస్తున్నది ఇరాన్. ఎడతెరిపి లేని దాడులు చేస్తుంది. వందల కొద్ది మిస్సైళ్లు, వేల కొద్ది డ్రోన్లతో 8 దేశాలు, ఖతార్ దగ్గర నుంచి, సౌదీ అరేబియా దగ్గర నుంచి, దుబాయ్ దగ్గర నుంచి, బహ్రెయిన్ దగ్గర నుంచి, ఒమన్ దగ్గర నుంచి అనేక దేశాల మీద కాల్పులు జరుపుతోంది, బాంబులు వేస్తోంది, పెను విధ్వంసం సృష్టిస్తోంది. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఇళ్లే మారుతున్నారా, రోడ్ల మీదకి వెళ్తున్నారా, బంకర్లలోకే పరిగెడుతున్నారా, బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పుడు ఆ దేశాల పాలకులకు ఒక సమస్య వచ్చి పడింది. తమ ప్రజల ముందు సన్నాసులు కాకూడదు, ఖచ్చితంగా తమ ప్రజల ముందు వీరుల్లాగా ఉండాలి. రాజకుటుంబంలో దాడులు జరుగుతుంటే తప్పించుకు తిరిగేవాడు అసమర్థుడు. ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం చెయ్యక తప్పదు. వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ దెబ్బకే విలవిల్లాడుతున్నటువంటి ఇరాన్, ఇప్పుడు బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ కూడా యాడ్ అయిన వేళ ఈ 8 దేశాలు కూడా కలిస్తే 11-12 దేశాలు ఒక్కసారిగా విరుచుకుపడితే ఇరాన్ బతికేంటి అన్నదే ఇక్కడ ప్రశ్న.